శ్రీ మహాజనాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. వశిష్ఠుల వారు ఈ రకంగా పరాశర మహర్షి వారికి క్రోధాన్ని నియంత్రించుకోమని సలహా ఇచ్చారు. అప్పుడు పరాశరుడు ఏం చేశాడంటే ఒక రాక్షస యాగాన్ని అనుష్ఠించాడు. శక్తి తన తండ్రి అయినటువంటి శక్తి సంహరింపబడ్డాడు అనేది మనసులో పెట్టుకున్నాడు. ఆ యజ్ఞంలో ఏమైందంటే రాక్షసుల్ని ఇతరులందరినీ కూడా బలిష్ఠులే బాలులు వృద్ధులు అందరినీ కూడా సంహరింప చేస్తున్నాడు యజ్ఞం ద్వారా. వశిష్ఠులు వారు చూశారు. ఒకసారి ప్రతిజ్ఞాబంధం కలిగింది ఇతడికి, ఇక రెండోసారి కూడా పరాశరుడికి ప్రతిజ్ఞాబంధం కలగకూడదులే అని ఊరుకున్నారు వారు. రాక్షసవధిని ఆయన ఆపలేదు. ఒక 3 అడ్డులు ఉంటాయి త్రేతాగ్ని. ఇతడు 4వ అగ్నిలా ఉన్నాడు పరాశర మహర్షి. అక్కడ యాగం నిర్మలమైంది, పవిత్రమైనది. సూర్యుడు ఒక్కసారి ఏ రకంగా ప్రకాశింపజేస్తాడో అలాగా ఈ హోమగుండంలో వచ్చిన జ్వాలలు ప్రకాశవంతంగా ఉన్నాయి. వశిష్ఠుడు ఇత్యాది మహర్షులందరూ ఉన్నారు అక్కడ. పరాశరుడు కూడా ఒక సూర్యుడిలా కనిపిస్తున్నాడు. ఆ యాగాన్ని ఇంకా నివారించడం అనేది సాధ్యం కాదు అని అందరూ తెలుసుకున్నారు. అయినప్పటికీ కష్టమే కానీ ఎలాగైనా ఆగితే బాగుంది అనుకున్నారు. అప్పుడు అత్రి మహర్షి వారు వచ్చారు అక్కడికి. ఆ రాత్రి ఆ యాగం దగ్గరికి వచ్చారు, పరాశరుడి దగ్గరికి. అత్రి మహర్షి వారు వచ్చి, నాయన, వెంటనే వారితో పాటుగా పులస్త్యుడు, పులహుడు, క్రతువు, మహాక్రతువు ఇత్యాది రాక్షసులు కూడా వచ్చారు. వాళ్ళందరి జీవితాలని రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చారు. రాక్షసులందరూ ఆ రకంగా నశించడం వల్ల ఈ పులస్త్యుడు బాధపడుతూ అన్నాడు, మహాత్మా, నీ యాగానికి ఏ విఘ్నము కలగలేదు కదా. నీ తండ్రి హత్య గురించి నీకేమీ తెలియదు. నీ తండ్రి హత్య గురించి ఏమీ తెలియనటువంటి నిర్దోషులందరినీ నువ్వు శిక్షిస్తున్నావు. ఈ రాక్షసుల్ని సంహరిస్తున్నావు. వీళ్ళకి మీ తండ్రి గారి హత్యతో ఏమీ సంబంధం లేదు. మీ తండ్రి హత్య గురించి వీరికి తెలియదు. అటువంటి నిర్దోషులందరినీ కూడా ఈ యాగం ద్వారా నువ్వు సంహరిస్తున్నావు. నీకు ఆనందం కలుగుతున్నాదా అని అడిగారు పులస్త్యుడు. నా సంతతిని అందరినీ కూడా నువ్వు నాశనం చేయడం మంచిది రాదయ్యా. ఇంతటి హింస తపశక్తి సంపన్నైన బ్రాహ్మణుడికి కూడదు అని చెప్పారు. ఇది ఎప్పుడు కూడా ధర్మం కాదు నాయన. శమయేవ పరో ధర్మ కమాచర పరాశర అధర్మిష్టం బలిష్ట సన్పురుషేత్వం పరాశర. నాయన పరాశర, శాంతి అనేది ఉండాలి, అదే పరమధర్మము. దాన్ని పాటించు, శాంతిని పాటించు. నువ్వు శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణుడివి, అయినప్పటికీ పాపకృత్యాన్ని ఆచరిస్తున్నావు అని హెచ్చరించారు. మీ తండ్రి గారు శక్తి ఉన్నాడే, చాలా ధర్మజ్ఞుడు. శక్తించామి ధర్మజ్ఞం. ఇటువంటి పనిని ఎప్పుడు కూడా ఆయన చేసి ఉండేవాడు కాదు. ధర్మాన్ని ఎప్పుడు ఉల్లంఘించలేదు వారు. నా సంతతిని నాశనం చేయడం మంచిది కాదు నాయన అని చెప్పాడు. శక్తి ఇచ్చినటువంటి శాపం వల్లనే ఇదంతా జరిగింది. శక్తి శాపం ఇచ్చాడు, నువ్వు రాక్షసుడు అవుతావని. ఆ శాపం వల్ల ఇదంతా జరిగింది. కాబట్టి తాను చేసినటువంటి తప్పు వల్లే అతడు ఈ లోకాన్ని విడిచి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. శక్తి చేత శపించబడ్డాడు రాజు. ఆ శాపం వల్లనే ఆ రాజు ఆ శక్తినే మళ్ళీ తినేశాడు. కాబట్టి తప్పు ఎవరిది అని ఆయన అడిగాడు పులస్త్యుడు. ఏ రాక్షసుడు కూడా ఆయన తెలియలేదయ్యా. తన శాపం వల్లనే తను మృత్యుపాలు అయిపోయాడు. ఈ విషయంలో విశ్వామిత్రుడు కానీ, కల్మాషపాద మహారాజు కానీ వీళ్ళందరూ నిమిత్త మాత్రులేనయ్యా. నీ తండ్రి గారి స్వర్గస్థులకి ఆనందంగా ఉన్నారు స్వర్గంలోని. శక్తి కంటే చిన్నవాళ్ళైనటువంటి వశిష్ఠ కుమారులందరూ కూడా దేవతలందరితో కలిసి హాయిగా స్వర్గంలో ఆనందాన్ని, సుఖాన్ని అనుభవిస్తున్నారు నాయన. ఇదంతా వశిష్ఠుల వారికి తెలుసును, మీ తాతగారికి ఇవన్నీ తెలుసును.
ఈ రాక్షస వినాశం కోసం సంకల్పించిన యజ్ఞములో కూడా నువ్వు నిమిత్త మాత్రుడు కాబట్టి ఈ యాగాన్ని విడిచిపెట్టిన ఆయన నీకు మేలు జరుగుతుంది, ఈ యజ్ఞాన్ని ఇంటితో ముగించు, సమాప్తం చెయ్యి అని కోరాడు. పులస్తుడు ఈ రకంగా చెప్పారు, వశిష్ఠుల వారు కూడా చెప్పారు. అప్పుడు పరాశరుడు ఆ యాగాన్ని అతడితో ముగించాడు. ఈ సర్వరాక్షస సంహారం కోసం పోటు చేసినటువంటి అగ్నిని ఏం చేశాడంటే ఉత్తర దిక్కులో హిమాలయ పర్వత ప్రాంతాల్లో విడిచిపెట్టాడు. ఆ మహారణ్యంలో హిమాలయ పర్వత ప్రాంతంలో మహారణ్యంలో ఆ అగ్నిని విడిచిపెట్టాడు. ఆ అగ్ని ఇప్పటికీ కూడా అక్కడ ప్రత్యేకమైనటువంటి పర్వవేళల్లో రాక్షసులని, చెట్లని, వాటన్ని కూడా మండిస్తూ ఉంటుంది. ఇక ఈ కల్మాషపాదుడు ఈ వశిష్ఠుడి యొక్క అనుగ్రహంతో సంతానాన్ని పొందాడు. దీనికి కారణం ఏమిటి అని అడిగాడు అర్జునుడు గంధర్వుడిని. వశిష్ఠుడు వారు ఆ రకంగా అనుగ్రహించాల్సిన పరిస్థితి ఏమిటి? ఈ వశిష్ఠ మహర్షి విషయంలో వశిష్ఠుల వారు, వారి కుమారుడు శక్తి, వీరందరి గురించి నేను చెప్పాను కదా. ఈ రాజు కల్మాషపాదుడు శాపానికి గురయ్యాడు. కోపంతో భార్యతో సహా నగరం నుంచి బయటకు వచ్చేసాడు. అరణ్యంలో తిరుగుతున్నాడు అతను. భార్యతో సహా అక్కడ అనేక రకాలైన పొదలు, లతలు అన్నీ ఉన్నాయి, వృక్షజాతులు అన్నీ ఉన్నాయి. ఈ శాపగ్రస్తుడైనటువంటి కల్మాషపాదుడు భార్యతో కలిసి విహరిస్తున్నాడు, తిరుగుతున్నాడు, అక్కడ సంచరిస్తున్నాడు వనంలో. ఒకనాడు అతనికి ఆకలి వేసింది. అలా వెళ్తున్న సమయంలో అక్కడ ఒక బ్రాహ్మణ జంటను చూశాడు. వారిద్దరూ సంసార సుఖాన్ని పొందాలి అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. వాళ్ళు పరిగెడుతూ ఉంటే ఈ కల్మాషపాదుడు వెనకాల పరిగెట్టాడు. పరిగెట్టి ఆ పురుషుడిని పట్టుకున్నాడు. వెంటనే ఆ భార్య అన్నది, రాజా, నువ్వు సూర్యవంశంలో పుట్టినవాడవయ్యా, చాలా ప్రసిద్ధి చెందినటువంటి రాజువు నువ్వు, నేను చెప్పేది వినవయ్యా కొంచెం అని చెప్పింది. నువ్వు శాపగ్రస్తుడివి, ధర్మాన్ని సావధానంగా పాటించు. నువ్వు గురుశుశ్రూషలో ఉన్నావు, గురుశుశ్రూషని చేసిన వాడివి, అందులో ఆసక్తి ఉన్నవాడివి, కాబట్టి పాపకర్మలు చేయకూడదు నాయన అని చెప్పింది. ఈ సమయంలో నేను దుఃఖంలో ఉన్నాను, నా భర్త కొన్ని కష్టాల్లో ఉన్నాడు వల్ల నేను దుఃఖంలో ఉన్నాను. ఇప్పుడు ఆయన నా పట్ల ప్రసన్నుడుగా ఉన్నాడు, నేను ఆయనతో సుఖాన్ని అనుభవించాలనుకుంటున్న సమయంలో నువ్వు మమ్మల్ని విడదీస్తున్నావు అన్నది. ఆమె ఎంత చెప్పినప్పటికీ కూడా రాజు వెళ్ళలేదు. కల్మాషపాదు ఒక పులి తను దినదంచున్న మృగాన్ని ఎలా తింటుందో అలాగా ఈ భర్తని భక్షించాడు కల్మాషపాదు. ఆమె చాలా కోపం వచ్చి వెంటనే కళ్ళంట నీళ్లు కారుతూ ఆవిడ ఒక అగ్నిగా మారిపోయింది. ఆవిడ కళ్ళంట వచ్చినటువంటి తేజస్సు, ఆ కోపము అగ్నిగా మారి అక్కడ దహించేస్తోంది. ఆమె చాలా కోపంతో ఆమె శపించింది కల్మాషపాదుని. నాయనా, ఏ రకంగా అయితే నేను నా భర్త సంసార సుఖాన్ని అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్న సమయంలో మమ్మల్ని నువ్వు విడదీసేవు, ఆయన్ని భక్షించేవు, కాబట్టి నువ్వు నీ భార్యతో కలిస్తే, అంటే పాండురాజుకి ఎటువంటి శాపం వచ్చిందో అటువంటి శాపమే, నీ భార్యతో కలిసినప్పుడు నీ ప్రాణాలు కూడా పోతాయి అని చెప్పింది. అయితే వశిష్ఠుల వారి అనుగ్రహంతో నీ భార్యకి సంతానం కలుగుతుందిలే, అతడి వల్ల నీ వంశం నిలబడుతుంది అని చెప్పింది. ఆమె వెంటనే ప్రజ్వలించున్నటువంటి అగ్నిలో ఆత్మార్పణ చేసింది. ఆవిడ అంగీరస వంశస్థులారు. ఈ రకంగా వశిష్ఠులు వారు తెలుసుకున్నారు, తపస్సు చేత దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నారు. కొంతకాలం తర్వాత ఈ శాపం విషయం మర్చిపోయాడు
కల్మాసబాదు భార్య దగ్గరికి వెళ్ళాడు. ఆమె చెప్పింది, మహారాజా మీరు శాపగ్రస్తులు మీరు, కాబట్టి మీరు ఈ ఆలోచన విరమించుకోండి అని చెప్పింది. ఆ శాపాన్ని తలుచుకుంటూ దుఃఖపడుతూ ఉండేవాడు. శాపదోషం కలిగింది అనే ఉద్దేశంతో వశిష్ఠులు వారి యొక్క అనుగ్రహం ద్వారా సంతానాన్ని పొందడం జరిగింది అనే విషయం చెప్పారు.